ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రియమైన సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ప్రేక్షకులకి వందనాలు, శుభాభివందనాలు. సహోదరులారా, నేను గత పాఠంలో సెయింట్ మదర్ తెరేసా, భారతరత్న మదర్ తెరేసా ఆవిడ యొక్క అంతిమ యాత్ర గురించి చెప్పి ఉన్నాను. ఆవిడ చేసినటువంటి సేవలు, ఆవిడ ఎక్కడ యుగోస్లావియా దేశంలో పుట్టి భారతదేశానికి ఎలా వచ్చింది, క్రీస్తు ప్రభువుని పిలుపనుకుని ఎలా సేవలు అందించింది, అవన్నీ చెప్తూ ఆవిడ 87 సంవత్సరాల వయసులో 87 సంవత్సరాల 1 నెల 22 రోజులు ఈ భూమిపై ఆదర్శమూర్తిగా వెలుగొంది క్రీస్తు ప్రభుని పిలుపు మేరకు 5/9 అంటే సెప్టెంబర్ 5, 1997 సంవత్సరం రాత్రి సరిగ్గా 9:20 ఆ క్రీస్తు ప్రభుని చేరుకుని స్వర్గస్థురాలై ధన్యజీవై అయిందని మనం తెలియజేసుకున్నాం గత పాఠంలో. కాబట్టి ఆదర్శమూర్తుల జీవిత చరిత్రలో మదర్ తెరేసా జీవిత చరిత్ర లిఖించబడిందన్నమాట. ఆవిడ ఆదర్శంగా చేసుకొని మనం ఎలా జీవించాలో తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి మదర్ గురించి సంక్షిప్తంగా తెలుసుకున్న మనకు ఏమనిపిస్తుంది? ఆమె మనకు ఆదర్శం అనిపిస్తుంది కదా. జీవిస్తే అలా జీవించాలి. మనిషి పుట్టుట గిట్టుట కొరకే పుడతాడు, చనిపోతాడు. కలకాలము జీవించి ఈ లోకంలో ఎవడకడా ఉండడు. కానీ ఎందు నిమిత్తం ఈ భూలోకానికి వచ్చాడు అనేది మనం ఒక ఆలోచన చేసుకోవాలి. తర్వాత తరాల వారికి ఆదర్శంగా మన జీవితం మంచి జీవితంగా ఉండాలని ప్రతి మనిషి కూడా తాపత్రయపడతాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ పని మీద మనం వచ్చి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఈ భూలోకం అనేది ఒక నాటక రంగస్థలం, ఒక స్టేజీ లాంటిది అన్నమాట. ఈ భూమి మీద నివసించే ప్రతి వాడి కూడా నటీనటులు. భగవంతుడు, దేవుడు డైరెక్టర్. ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్ నుండి నటీనటులకు ఆయా పాత్రలు ఇచ్చి ఎలా జీవించాలో అని నేర్పిస్తాడో, పంపిస్తాడో, ఆ నాటకాన్ని సంపూర్ణం చేసి లేకపోతే ఆ డ్రామాని, ఆ సినిమాని విజయవంతం చేస్తాడో, అలాగే దేవుడు కూడా ఈ భూమి అనేటువంటి రంగస్థలం మీదకి మానవుడు పంపించి తనకు ఇచ్చినటువంటి పాత్రను నెరవేర్చమని చెప్తాడు. ఎలాగో ఒకడు డాక్టర్ గాను, ఒకడు ఇంజనీర్ గాను, ఒకడు ఉపాధ్యాయుడు గాను, ఒకడు సైంటిస్ట్ గాను, ఒకడు దేశ సేవకుడు గాను, ఒకడు ప్రజారక్షకుడు గాను, ఇలా రకరకాల పాత్రలు చేసేటటువంటి కూడా దేవుడు ఇచ్చినటువంటి పాత్రలు, వారికి ఇచ్చినటువంటి ఆయుష్ అన్నమాట. ఆ పాత్రలో జీవించి దేవుడు చేసినటువంటి పనిని మనం సంపూర్ణం చేస్తే దేవుడు బహుమానం ఇస్తాడు. మోక్షం అనేటువంటి బహుమానాన్ని ఇస్తాడు. డైరెక్టర్ ఎలా అవార్డులు ఇస్తారో, సినిమా అవార్డులు, అలాగే దేవుడు కూడా వాళ్ళకి మళ్ళా మంచి బహుమానాన్ని ఇస్తాడు. స్వర్గం అనేటువంటి బహుమానాన్ని ఇచ్చి మంచి జీవితాన్ని వసుకుతాడు. అది ఈ భూలోకం యొక్క నాటక రంగస్థలం యొక్క శక్తి, మహిమ. దేవుడు చేసేటువంటి నాటకం, ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఒకరికి స్వరం ఇస్తాడు, ఒకరికి నాట్యం ఇస్తాడు, ఒకరికి మంచి వాగ్దాటి ఇస్తాడు, మాట్లాడే శక్తి ఇస్తాడు. అలాగే దైవ సేవలో నిలబడేటువంటి వారికి ఒకరికి స్వస్థత వరం ఇస్తాడు, ఒకరికి దెయ్యాలు పోగొట్టే వరం ఇస్తాడు. అలా రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు అన్నమాట ఈ మానవుని. ఎలా మంచి జీవితాన్ని అవలంబిస్తారో వాళ్ళని ఆదర్శంగా చేసుకుని తర్వాత తరం వారు మళ్ళీ జీవిస్తూ ఉంటారు. అది విశేషం. ఆ ఆదర్శమూర్తుల జీవిత చరిత్రలు మనం తెలుసుకోవటం మంచిది. ఆధ్యాత్మిక ఆదర్శ జీవితం తెలుసుకోవాలంటే ఈ మదర్ తెరేసా కానీ, సాధు సుందర్ సింగ్ కానీ, ఈ తర్వాత సెయింట్స్ ఉంటారు. ఈ సెయింట్స్ యొక్క జీవిత చరిత్రలు కానీ మనం తెలుసుకుంటే మనం కూడా అలాగే జీవించి పుణ్యాత్ములు అవడానికి ప్రయత్నం చేస్తాం.
అది మనం ఈ భూలోకంలో చేసేటువంటి పని అన్నమాట. తర్వాత అలా కాకోకుండా ఇక్కడ మనకు దేవుడు విభజించాడు. నీకు స్వర్గలోకం కావాలా, నరకలోకం కావాలా, నువ్వే ఎంచుకో, స్వేచ్ఛ నీకు ఇచ్చాను. అపవాదికి దాసుడు అవుతావా లేకపోతే దేవునికి దాసుడు అవుతావా, నువ్వే నిర్ణయించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రకంగా మరి ఆదర్శవంతమైనటువంటి జీవితాలు జీవించడానికి చూడండి, మనం పుస్తకాల్లో చదువుకుంటా ఉంటాం. 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు మనకి లాంగ్వేజ్ నుంచి తర్వాత జీవితానికి కావాల్సినటువంటి లెక్కలు, సైన్స్, సోషల్, భూగోళం, చరిత్ర ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు తగ్గుతాయి. నీకు కావలసినటువంటి సబ్జెక్టులు 3 ఎన్నుకుంటావు, ఏదైనా 3. అవే గ్రూపులు అంటావు. సిఈసి కానీ, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, హెచ్సిసి కానీ ఆ గ్రూపుల్లో ఎన్నుకుంటావు. ఆ తర్వాత నీకు ఒకే సబ్జెక్టు మీద స్టడీ చేస్తావు. ఆ సబ్జెక్టునే నువ్వు బాగా ప్రాధాన్యంగా చేసుకుని అది నీ జీవితానికి ఉపయోగపడుతుందా, ప్రజలకు ఉపయోగపడుతుందా, నువ్వు సైంటిస్ట్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇవన్నీ కూడా కళలకు సంబంధించినవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవి లేదా ప్రజా సేవకుడు అవుతావా, ప్రజా నాయకుడు అవుతావా, ప్రజలకు సేవ చేస్తానికి జీవిస్తావా. అలా జీవించేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు, వాళ్ళల్లో కూడా ఆదర్శ జీవితాలు ఉంటాయి. నెహ్రూ కానీ, గాంధీ కానీ, పటేల్ కానీ, ఇలాంటి మనకి నాన్ డీటెయిల్లో ఉపవాచకాల్లో మనం చదివే ఉంటాం, చూసే ఉంటాం. వాటితో పాటు ఆధ్యాత్మిక జీవనం కూడా మనకు ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం కూడా కొన్ని పాఠశాలలో నేర్పిస్తారంటే భగవంతుని గురించి తెలియజేస్తూ. సోషల్ మారల్ సైన్స్ అని ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చేస్తాం. కాబట్టి ఏది మనకి అవసరం అది మనం తీసుకుంటాం. ఇక్కడ భగవంతుని జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన సూక్తులు వినాలి అని చెప్పేసి అనుకుంటే ఇలాంటి పుణ్యమూర్తుల ఆదర్శ జీవితాలు మనం తీసుకోవాలి. తర్వాత వీళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి మదర్ తెరేసా మనకి ఆదర్శం అనిపిస్తుంది. ఆమె అడుగుజాడల్లో మనం నడవాలనిపిస్తుంది. అంతేకాకుండా కవులు ఉంటారు కదా, మహాకవి గురజాడ ఏమన్నారంటే, సొంత లాభము కొంత మానుకొని పొరుగువానికి తోడుపడవై, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని కూడా ఈ మహాకవి సెలవిచ్చాడు. సొంత లాభము కొంత మానుకుని. చూడండి, ప్రతివాడి కూడా స్వార్థపరుడు. స్వార్థంతోనే తన జీవితాన్ని నిలబడతాడు. ఎంతసేపు నా భార్య, నా పిల్లలు, వాడికి ఆస్తి పాస్తులు సంపాదించాలి, చేయాలని చెప్పేసి వాడు సొంత లాభం కోసం వ్యాపారం, ఉద్యోగాలు, లంచాలు తీసుకోవడం ఇది చేస్తాడు. అలా కాకోకుండా పొరుగు వారికి సేవ చేయాలి. పొరుగు వారికి, నా తోటి వారికి, ప్రభువారు ఏమన్నారు, యేసు ప్రభు వారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు సుఖంగా సంతోషంగా ఎలా జీవించాలనుకుంటావో అలాగే పొరుగువాడి కూడా ఉండాలి అని నువ్వు అనుకో. అలా అయితే ఏ గొడవలు ఉండవు, ఏ తగాదాలు ఉండవు, ఏ ఇంటిక్కడ దొంగతనాలు ఇలాంటివి జరగవు. తలుపులు అవసరం లేదు, తాళాలు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, సూట్ కేసులు పట్టుకెళ్ళే కోర్టులు డబ్బులు కుమ్మరించాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. ప్రతివాడిని ప్రేమతో చూస్తున్నావు, నీవాడే అనుకుంటున్నావు, ఇంకెందుకు తగాదాలు వస్తాయి? అదే అంటున్నాడు, సొంత లాభము కొంత మానుగుని పొరుగు వారి సేవ చేయవై, తోడ్పడవై. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. అసలు దేశం అన్నాం, దేశం అంటే ఎవరుకున్నావు? మట్టి అనుకున్నావా? అమెరికా దేశం అంటే అమెరికా మట్ట, జపాన్ దేశం అంటే జపాన్ మట్ట, ఇండియా దేశం అంటే భారతదేశం యొక్క మట్ట. ఒక మట్టి ఉంటేనే సరిపోతుందా? అలా కాదు. మనం చదువుకున్న వాళ్ళం కొన్ని పేర్లు పెట్టుకున్నాం, కొన్ని పేర్లు పెట్టుకున్నాం.
చుట్టూ సముద్రమే, అంత సముద్రం ఉంది, అక్కడ భూమి లేదు, ఏమి లేదు. సముద్రాలు జలాలు అన్నావు. భూమి ఉంది, చుట్టూ నీళ్లు ఉండే, మధ్యలో భూమి ఉంటే ద్వీపం అన్నాం. చుట్టూ నీళ్ళే. ఉదాహరణ శ్రీలంక ద్వీపం, 3 పక్కల నీరు, ఓ పక్కనే భూమి, భారతదేశం ద్వీపకల్పం. అలాగే చెట్లే ఉన్నాయి, అక్కడ మనుషులు లేవు, ఎవరో లేరు, అడవి అన్నాం. చెట్లు లేరు, మనుషులు లేరు, అసలు ఏమీ లేవు, ఇసుక ఉంది, ఎడారి అన్నాం. ఆ విధంగా కొన్ని ప్రాంతాలకి కొన్ని పేర్లు పెట్టుకున్నాం. ఎక్కడైతే జీవనానికి నీళ్లు అవసరం, నీరు, చెట్లు, గాలి ఇవన్నీ ఉంటాయో అక్కడ ప్రజలు నివసిస్తారో ఆ ప్రజలు నివసించే దాన్ని దేశం అంటాం. అది మట్టి కాదు, అక్కడ మనుషులు ఉంటారు. వాళ్ళకి తోటి వాడికి నువ్వు సహాయం చేయి. యేసుప్రభు అన్నాడు తీర్పు రోజున అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి అంటారు. అప్పుడు ఈ పాస్టర్లు కానీ ఇంకా వీళ్ళు అందరూ మేము ఉంటామంటే నువ్వెవరో మాకు తెలీదు, అవతలకి వెళ్ళండి అంటాడంట దేవుడు. ఏంటయ్యా మేము స్వస్థత చేసాం, దెయ్యాలు పోగొట్టాం, అన్నీ చేసి మమ్మల్ని కాదంటారు ఏంటంటే, అవును మీరు చేశారు, అవి మరి ఈ నా పనులు, నేను చెప్పిన పనులు నువ్వు చేయలే. నేను స్వయంగా నీ దగ్గరికి వస్తే బట్టలు చిరిగిపోయిస్తే నాకు తొడుక్కుంటానికి ఈ చలిలో ఒక దుప్పటాన్ని ఇచ్చావా? ఆకలితో కొనుక్కున్నప్పుడు నేను భోజనం పెట్టాయని వస్తే నాకు మొత్తం భోజనం పెట్టావా? యాక్సిడెంట్ అయ్యి లేకపోతే జబ్బు చేసి హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చావా? నువ్వు ఏం చేసావు నువ్వు అంటే, అయ్యా మీరు ఎప్పుడు వచ్చారా, మీరు రావడం ఏంటి, నేను చేయకపోవడం ఏంటి అని అంటావు. చూడా, వాళ్ళ రూపంలో నేనే వస్తాను, వాళ్ళ రూపంలో ఉండదు నేనే, వాళ్ళకి చేసేది స్వయాన్ని నాకు చేసినట్లే. అంతేకాదు స్వయంగా దేవుడు ప్రత్యక్షమై నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడగడు. సమస్తము భూప్రపంచం నుంచి మరి నక్షత్రాలు, సముద్రాలు అన్ని నావే, నేను సృష్టించినవే. అవి నాకెందుకు, నాకు ఇస్తావా నువ్వు? అవి పేదవాళ్ళు చూడు, వాళ్ళలో నేను ఉన్నాను. కొన్ని చోట్లప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు, వాళ్ళను స్వామి అని చెప్పి సంబోధించి పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకని? నీలోని స్వామి ఉన్నాడు, నాలోని స్వామి ఉన్నాడు, ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన సంబోధించు, గౌరవించు, తోటి మానవుని ఆశీర్వదించు అని చెప్పేసి చెప్పే సూత్రానికి అలా పిలుస్తారు. పరమ భగవంతుడు ఎవరో అనేది కనుక్కోలేకపోతున్నారు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. అయినా కానీ ఆచరించినటువంటి వాడికి పుణ్యం దక్కుతుంది. తెలుసుకోకపోయినా ఆ దేవుని మాటలు, దేవుని వాక్యాలు ఆచరించినటువంటి వాడికి స్వర్గం లభిస్తుంది, పుణ్యం దక్కుతుంది. అందుకనే మరి పౌలు భక్తుడు అంటాడు, గడగడ మోగే గంట వలె నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడివే. తోటి మనిషిని ప్రేమించకపోతే నువ్వు వ్యర్థుడివే. ఒక ఇంటిలో అన్నకి తమ్ముడికి, తమ్ముడికి అక్కకి, చెల్లికి, ఒకరికి నువ్వు ఈర్ష్య ద్వేషాలతో నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ఇది నీలో ప్రేమ ఎక్కడుందయా? ఎక్కడుంది? ఒకడు సంపాదిస్తే ఓర్చుకోలేవు, ఒకడు బాగుపడితే ఓర్చుకోలేవు, పక్కంటే వాడు ఒక జంతువు, కోడో, కుక్క నీ దొడ్లోకి వెళ్తే భరించలేవు, నీ పొలంలోకి గట్టు పక్కకి ఏదైనా వస్తే భరించలేవు, తగాదాలు పడతావు, కొట్లాడతావు, నీకు ప్రేమ లేదు. నువ్వు ఎలా దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు? ప్రభు అనే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. ప్రభు వాక్యానుసారంగా ఎవడైతే జీవిస్తాడో వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడని చెప్పేసి ఇలాంటి మదర్ తెరేసా భక్తుల ద్వారా ఆచరించి చూపించి తెలియజేశాడు దేవుడు. అది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. కాబట్టి ఇవన్నీ మదర్ తెరేసా సాక్షాత్తుగా చేసి చూపించింది. ఆమెలో నెరవేరాయి. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుని మనం కూడా అలా బ్రతుకు సాగించాలి. అది సార్థకం అవుతుంది, ఆ జీవితం సార్థకం అవుతుంది. అలా కాకుండా మనిషిలా పుట్టి జంతువులా ప్రవర్తించి జంతువులా చనిపోతే ఏమి ప్రయోజనం? జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అవి పుడుతున్నాయి, తింటున్నాయి, ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం ప్రయోజనం? నువ్వు కూడా అలాగే తిని తాగి తిరిగి వ్యభిచరించి దొంగతనం చేసి చచ్చిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. కాబట్టి గమనించు. కాబట్టి పరోపకారార్థం విధం శరీరం అన్నారు. పరులకు ఉపకారం చేయడానికే ఈ శరీరం ఉందని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
వాళ్ళకి సేవ చేయటానికి పేదల్లో వాళ్ళల్లో పేదలు ఉన్నంత వారు ఎక్కడైతే పేదలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పేసి రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎందుకని చెప్పి దేవుడే చెప్తున్నాడు. కాబట్టి పేదల దగ్గర ప్రభు ఉంటాడు. ఆ పేదలను సంరక్షించి వాళ్ళని ఆదుకుంటూనే ఉంటుంది. చూడండి, ఏ ప్రభుత్వం అయినా పేదలకు వాళ్ళకి అన్నం పెట్టి ఇప్పుడు కొన్ని పెన్షన్ ఇచ్చి వాళ్ళ జీవితానికి బట్టలు, వస్త్రాలు, ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఇస్తే ఆ ప్రభుత్వం ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ ప్రభుత్వాన్ని. అందుకే చేసేది వీళ్ళు. ఎందుకు చేస్తున్నారు? అన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి పేదల కోసం ఇళ్ళు కట్టించి మరి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడకోకుండా బిడ్డలు వదిలేస్తే వాళ్ళకి పెన్షన్ ఇచ్చి, ఎవరు ముద్దన్నం కూడా పెట్టకపోతే వాళ్ళకి మరి ఉచిత భోజనం పెట్టించి, క్యాంటీన్లో పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టి, ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? దేవుని యొక్క ప్రేమను చూపించడానికి. అలాంటి ప్రభుత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. అది విషయం. లేదు ధనవంతుడు అంటాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నిద్రించమని. అలా ఉంటే ప్రయోజనం ఏముంది? అలా ఆదర్శమూర్తుల పుణ్య జీవితాలను మనం తెలుసుకుని వారిలాగా జీవించాలి. దేవుని మాటలు దంచి కొడితే చెప్పుకుంటా పోతే కాదు, దాని ప్రకారం కాడ చెప్పేవాడు ఆచరించాలి. మీటింగులు పెట్టేసి అలా ఉండాలి, ఎలా చేశారు, అది చేశారని చెప్పేసి ఒక ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని మౌళ్ళు చేసుకుని చేయటం కాదు. నువ్వు చెప్పిన ప్రకారము నీ బిడ్డలు, నువ్వు, నీ భార్య జీవిస్తున్నారా లేదా, నువ్వు ఆదర్శంగా ఉన్నావా లేదా అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. అందుకే మదర్ తెరేసా చెప్పింది, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మీద. ప్రార్థించడం కాదు, సేవ చేయాలి. ప్రభు అనే ప్రతి వాడిగా పరలోక రాజ్యంలో చేరడు. తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో, ఆ సేవ చేస్తారో వాళ్ళే చేరతారు. చూడండి, మదర్ తెరేసా ప్రపంచానికే మదర్గా ఎందుకు పిలవబడింది? కుష్ఠరోగుల దగ్గరికి వాళ్ళని వెళ్తారా? వాళ్ళు పట్టుకుంది, బట్టలు తీసింది, స్నానం చేపించింది. డయేరియా పేషెంట్ల దగ్గరికి వాళ్ళని వెళ్తారా? వెళ్ళరు. ఈవిడ వెళ్ళింది, వస్త్రాలు తీసింది, ఆ విరోచనాలు కడిగింది, వాతులు కడిగింది, వాళ్ళని సంరక్షించింది. తల్లిదండ్రులు లేని పిల్లలు చూడండి, ఆ వయసులో చేసినటువంటి తప్పులకి బిడ్డలు పుడితే వాళ్ళు ఏం చేయాలో తెలియక కంపల్లోనో చెట్లలో పారేస్తే వాళ్ళందరినీ వ్యాన్లో తిరిగి ఎతికి తీసుకొచ్చి సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లిళ్ళు చేసి. కొంతమంది మగపిల్లలు పుడతారని ఉండి ఆడపిల్లలు పుడుతున్నాడు పారేస్తున్నాడు తీసుకొచ్చింది. వాళ్ళందరికీ ట్రస్టులు ఏర్పాటు చేసింది. ఆవిడ దగ్గర 5 రూపాయలతో వచ్చింది, సేవ చేసింది. భగవంతుడే పంపించాడు చేయమని. ఆవిడ కట్టుకునేది ఒక చీర, ఒక సంచే, ఒక కుక్కి మంచం ఉంటుంది, చిన్న టేబుల్, చెక్క టేబుల్, ఏం ఉండేది కాదు. పోతా ఏమో పట్టుకెళ్ళాం మనం చేసినటువంటి దాన ధర్మాలే మనకు ఉంటాయి. కాబట్టి ధనవంతుల కోసం పేదవాళ్ళు పుడుతున్నారు. పేదవాళ్ళు లేకపోతే వీళ్ళ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఎవరికి దాన ధర్మాలు చేస్తారు? వేకర్ సెక్షన్స్ లేకపోతే ఏ ప్రభుత్వాలు నిలబడతాయి? వేకర్ సెక్షన్స్ ఉంటేనే, మరి వాళ్ళకి సేవ చేస్తేనే మళ్ళీ ప్రభుత్వాలు నిలబడతాయి. అది లాజిక్. అసలు తెలుసుకోవాలి. అది ప్రతి మనిషి, ప్రతి మానవుడు తెలుసుకోవాలి. కాబట్టి మానవ సేవే మాధవ సేవ. మాధవుడు భగవంతుడు ప్రతి మనిషికి చేసేటువంటి సేవే. ఆ సేవ నీకు ఏదో రూపంలో నీకో నీ బిడ్డలకో మళ్ళీ తిరిగి దేవుడికి చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తించాలి, అలా జీవించాలి. కాబట్టి మనకున్న పరిధిలో మనం కూడా తోటి వారికి తోడ్పడవచ్చు. సూది చేసే పని సూది చేస్తుంది, దబ్బడం చేసే పని దబ్బడం చేస్తుంది. సూది చిన్న బట్టలు, వస్త్రాలు తిరిగిపోతే దాంతో కుట్టుకోవచ్చు. పెద్ద పెద్ద గోతాములు, గోనసంతులను దబ్బడంతో కుట్టవచ్చు. అయ్యో నా దగ్గర డబ్బు లేదే, ధనం లేదే, నేను ఎలా చేస్తానని నువ్వు అనుకుంటావేమో. అదే కాదు, నువ్వు నడుచుకుంటే వెళ్తున్నావు, పక్కన రోడ్డు దాటలేక ముసలోళ్ళు, గుడ్డివాళ్ళు ఉన్నారు, చేయి పట్టి దాటించు, ఇళ్ళ వరకు నడిపించు, అది సేవే.
చాలా దూరం నడుచుకుంటూ వెళ్తున్నాడు, నువ్వు బైక్ వేసుకెళ్తున్నావు, బాబాబు కొంచెం అక్కడ దింపంటావు, ఎక్కించుకో, అది సేవే, అది పుణ్యమే. హోటల్ ముందు నిలబడి ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు, హోటల్ అడిచి చెప్పో అవతలకి అని చెప్పి తిడతా ఉంటాడు, నువ్వు తినడానికి వెళ్తావు, వాడికి కూడా ఒక ముద్ద పెట్టించు, నువ్వు డబ్బులు పోతే భోజనం పెట్టించు, అది సేవే. అంతేగాని మనకు ధనాలుండి 10,000 20,000 ఆడికి ఏడికి దానం చేసేస్తే నవ్వులు. ప్రతి మనిషి వేసి ₹1 ₹1,00,00,000 అవుతుంది. మనం ₹1 అనుకుంటాం, ట్యాక్స్ ₹1 కడుతున్నాంలే, మనకు తెలియట్లే. మనం తినే ప్రతి దాని మీద, బియ్యం గింజ మీద, నూనె, పప్పు, ఉప్పు అన్నిటి మీద గవర్నమెంట్కి పన్ను కడుతున్నాం, ట్యాక్స్. ఒక పావలాగా కావచ్చు, ₹10 కావచ్చు, దేశం అంతా కట్టేదంతా కలిసి కొన్ని కోట్లు అవుతుంది. అలాగే అడుకునే వాళ్ళకి తల ఒక ₹10 ఇస్తే ₹10 అవుతుంది. వాడు కమ్మగా ఇడ్లీ ఏదో తింటాడు, అన్న క్యాంటీన్కి వెళ్తున్నారు. ఒకసారి నేను నడుచుకుంటూ వెళ్తుంటే చిన్నపిల్లాడు వచ్చాడు, వచ్చి అన్న అన్న ఒక ₹5 అని. ఒక ₹5 ఎందుకు ₹5? ₹5 తక్కువ అడుక్కోవా, ఇట్లా నువ్వు రూపాయి ఇస్తే తీసుకోవాలంటే, అది కాదన్న, నా దగ్గర ₹5 ఉన్నాయి, ₹2 ₹3 ఉన్నాయి, ఒక ₹5 ఇస్తే అన్న క్యాంటీన్లో అన్నం తింటానన్న, 1 గంట అవుతుంది, కడుపు కాలిపోతుందన్న, మూసేస్తారన్న అంటే నాకు కళ్ళు చెమర్చేయి, తీసుకోరా అని తెలిసి నా జేబులో ఉన్న డబ్బులు ఇచ్చాను. అది ఇప్పుడు ఎవరో పెట్టకపోయినా అన్న క్యాంటీన్లో పెడుతున్నారు, తమిళనాడులో పెడుతున్నారు, మన ఆంధ్రదేశంలో పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి తింటున్నారు కమ్మగా. ₹5 చాలిపోతే ఇంకొక 5 10 తింటున్నారు. సరిగ్గా కమ్మని వేడి వేడి ఫుడ్ అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఎళ్ళంటే తిరిగి ఎవడో సద్దానాలు కూడా ఇట్లా. ఇదివరకు ఎళ్ళంటే వెళ్తే సద్దానం రాత్రి మిగిలింది ఏదో ఒకటి కూరలు అవి వేసేవాడు. ఇప్పుడు ఎవడో ఇట్లా, ఎవడిగాడికి తలుపులు వేసుకుని కాలింగ్ బెల్లులు పెట్టుకుని ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు, కానీ ఎంత అరిచినా ఎవడు బయటికి రావట్లా. కనీసం వీధిలో ఉన్నటువంటి వీధి కుక్కల కాడ మిగిలిపోయినవి ఇట్లా ఆ చెత్త అంతా మూట కట్టి చెత్త బట్టిలో పడేసేస్తున్నారు. పాపం వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ఒక ద్వారం మూస్తే ఇంకొక ద్వారం తెరుచుకుంటుందని ఈ క్యాంటీన్లు పెట్టారు కదా, చక్కగా ₹5 నుంచి భోజనం చేస్తున్నారు. అది కడుపు నిండుతుంది, సంతోషం కదా మనకి. కాబట్టి దేవుడు ఏదో ఒక రూపేణ మనకి పుణ్యానికి దారులు తీస్తున్నాడు, పుణ్యం చేసుకుంటాకి దారులు తీస్తున్నాడు. అలాగా నేనేం చేయలేదని బాధపడద్దు, మనకు తోచిన సహాయం మనం చేయొచ్చు. కాబట్టి నేను చిన్నవాడిని, ధనం లేనివాడిని, నేను ఏం చేయగలను అని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ధనం లేకపోయిన మాట, తర్వాత సహాయ పనుల ద్వారా కూడా మనం ఇతరులకు సహాయపడవచ్చు. ధనం లేకపోయినా సహాయం చేసే పనుల ద్వారా కానీ ఇతరులకి మనం సహాయం చేయొచ్చు. రోడ్డు అంటే వెళ్తాడు, రిక్షావాడు పెద్ద బరువు వేసుకుని లాగలేకపోతున్నాడు, హైట్ వస్తుంది, నువ్వు వెనకాల నుంచి తోసి ఆ హైట్ ఎక్కే వరకు సహాయం చేయి. డిసెంబర్ చలికాలంలో ఒడిగిపోయి ఫుట్పాత్ల మీద పడుకుని ఉంటారు, తీసుకెళ్ళి ఒక దుప్పటి కప్పు చేయలేవా? మీ ఇంట్లో పారేసేవే బట్టలు ఎవరికైనా ఇయ్యి, పారేసే చెప్పులు ఇయ్యి, కళ్ళద్దాలు మనం వాడేటువంటి కళ్ళద్దాలు ఫేమ్స్ తీసుకెళ్ళి వేసుకుంటారు, తొడుక్కుంటారు, సంతోషిస్తాడు. ఇలా చేయొచ్చు మనం, డబ్బు లేకపోయినా పనుల ద్వారా కూడా ఇతరులకు సహాయపడవచ్చు. కాబట్టి పరోపకారార్థమే ఈ శరీరము, పనులకు ఉపకారం చేయటమే భగవంతునికి సేవ చేయటం. పరోపకారార్థం మిదం శరీరం అన్నారు. ఇతరులకు ఉపకారం చేయడం కొరకే ఈ శరీరం ఉంది. కాబట్టి మనుషులకు చేసే సేవే దేవుడికి చేసే సేవ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ నాటికైనా ఈ కాయము మాయమవుటే ఖాయము, పరదేశీ ఓ పరదేశీ అని మరి ఒక భక్తుడు పాట రాశాడు, రాజబాబు గారు అనుకుంటా. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. మనం పరదేశంలో, మనది ఈ దేశం కాదు, ఇది శాశ్వతం కాదు, భూలోకం అనేది. కాబట్టి మళ్ళీ తిరిగి మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన ఆత్మ అక్కడికి వెళ్తుంది, శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది, మట్టి నుంచి తీయబడింది శరీరం, మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఇలా రకరకాలుగా ఎన్నో సందేశాలు, ఎంతమంది భక్తులు మరి మనకి సందేశాలు పాఠాల ద్వారా, వాక్యం ద్వారా చెప్తారు. ఊరికే మనకు ధనం ఉందని, డబ్బు ఉందని, మేసాలు వేస్తుంది, లేకపోతే జనబలం ఉంది,
అని చెప్పేసి ఎగిరెగిరి పడతారు. అందుకనే సామెత, ఏమీ లేదంట ఎగిరెగిరి పడుతుందంట, అన్నీ ఉండాలి అడిగి ఉంటుందంట. అన్నీ ఉండాలంటే ఇస్రాకుల్లో 4 రకాల కూరలు భోజనం ఉంటే అది ఎగరదు. ఏమీ లేనటువంటి ఇస్రాకు అక్కడైతే ఓ గాలికి ఎగిరి పడతా ఉంటుంది. అది ఈ మనిషి కూడా అంతే. ధనం బాగా ఉంటే ఆడు ఇక్కడ రివర్స్ అన్నమాట. ఆడికి డబ్బు ధనం ఆస్తి ఉంటే ఆడు ఎగిరి పడతా ఉంటాడు, ఎగిరెగిరి పడతాడు. అందుకే భక్తుడు అన్నాడు, ఎగిరెగిరి పడబోకే ఎముకల తోలుబొమ్మ. ఎముకల తోలుబొమ్మ, నువ్వు ఎగిరెగిరి పడమాక ఎప్పటికైనా మట్టిలో కలుస్తావు అని ఒక భక్తుడు పడతాడు. కాబట్టి ఇలాంటి మాటలన్నీ ఇక్కడ మనం ఈ చెవిలో ఇది ఈ చెవిలో ఉన్నట్టు ప్రయోజనం లేదు. ఎన్న మాటలు ఒకసారి ప్రసంగం విన్నా, పాటలు విన్నా, ఏమన్నా మళ్ళీ దాన్ని నెమర వేసుకుని దీని అర్థం ఏంటి, ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనం ఆలోచన చేస్తే మన మనసు మారిపోతుంది, తేలిగ్గా ఉంటుంది, మన జీవితాన్ని మార్చుకుంటాక అది ఒక మార్గం అనేది అవుతుంది. కాబట్టి దేవుడు ఇతరులకు ఉపకారం చేయటం కొరకే ఈ శరీరాన్ని ఇచ్చాడు. మరి మనం ఇతరులకు ఎలా ఉపకారం చేసి జీవిస్తున్నాము? మన గత జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి? గత జీవితం పాప నిలయం. ఆ పాపంతో ఇవన్నీ ఎన్నో తెలియక దుర్వ్యసనాలకి, తాగుడు, బానిస, వ్యభిచారం, దోదం ఎన్నిటికీ మనం అలవాటు పడిపోయాం. తెలుసుకున్న తర్వాత మనం మారు మనసు రక్షణ పొంది ఇప్పుడేం చేస్తున్నాం? మరి అవే అవలంబిస్తున్నావా? కొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తున్నావా? దేవునికి దగ్గర అవుతున్నావా? మరి సైతానికి దగ్గర అవుతున్నావా? ఏ బాటలో నడుస్తున్నావు? వేషధారిలాగా ఉంటున్నావా? మోసగారిలాగా ఉంటున్నావా? ప్రార్థన అనేటువంటి ముసుగు వేసుకుని జీవిస్తున్నావా? బాప్తిస్మం అనేటువంటి ముసుగులో మనం కుళ్ళిపోయి కంపు కొడుతూ తిరుగుతున్నావా? సమాధులు చూడండి. అందుకే ప్రభు అంటారు, సున్నపు కొట్టిన సమాధుల్లారా అని సంబోధిస్తాడు. సున్నం కొట్టిన సమాధి పైకి తెల్లగా సుందరంగా ఉంటుంది, పూలమాలలు వేస్తాం, దండలు వేస్తాం, ఎన్నెన్నో క్యాండిల్స్ వెలిగిస్తాం, సాంబ్రాణి పొలాలు వెలిగిస్తాం, లోపల కంపు కొడుతూ ఉంటుంది, కుళ్ళు కొడుతూ ఉంటుంది లోపల చూస్తే. అదేవిధంగా పైకి మనుషులు మారిపోయిన వాళ్ళగా, భక్తుల్లాగా తెల్లటి దుస్తులు, తెల్లటి వస్త్రాలు వేసుకుని మరి పెద్ద పెద్ద భక్తులు అన్నట్లు, పాస్టర్లు అన్నట్లు, రెవరెండ్లు అన్నట్లు చలామణి అవుతూ ప్రార్థన అనేటువంటి ముసుకేసుకుని జీవిస్తూ ఉంటారు. లోపల కంపు. వాళ్ళ జీవితం చూస్తే సాయంత్రానికి ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో తనుగు చేస్తూ ఉంటారు. పిల్లల మాట వినరు, మరి దారి తప్పుకుంటారు, భార్య మాట వినరు. వీటన్నిటికీ విరుద్ధంగా లోపల ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మారు మనసు రక్షణ బాప్తిస్మం మేము తీసుకున్నామని బయట తిరుగుతూ ఉంటారే కానీ వాళ్ళ జీవితం అంతా కూడా మార్పు లేకుండా పోయేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఇక నుంచి చేసిన తప్పులు నేను చేయను అని ఓటు తీసుకుని, ఒట్టు పెట్టుకుని, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రభువా నువ్వే ఉన్నావు, నిలబడిన చోటే, పడిపోయిన చోటే నన్ను నిలబెడతావు, ఏమైనా చేయగలవు, ఎంత అద్భుతాలైనా చేస్తావు, నువ్వు నన్ను నిలబెట్టి చూపిస్తావు. ఎంతమంది అయితే నన్ను తిట్టారు, ఎంతమంది అయితే దూషించారో, ఎంతమంది అయితే చాచి అని ఉమ్మూసారో, అక్కడే నన్ను నిలబెట్టి నన్ను తల ఎత్తుకునేటట్లు జీవిస్తూ చేయవయ్యా, చేసేవయ్యా, నీకు వందనమయ్యా, స్తోత్రమయ్యా అని చెప్పేసి సాక్ష్యాలు చెప్తూ వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా ప్రజలారా నేను ఎలా చేశాను, ఎలా బ్రతికాను, ఇప్పుడు ఎలా మారిపోయాను. మీరు ఇక్కడ మారండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ప్రభు అక్కడ సమీపంలో ఉంది. అదిగో యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాం. మరి ఒకరికి ఒకరు ఇళ్లలో పడతలేదు, శత్రువులు అయిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభు నేను వస్తాను అని అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మరి మనం సిద్ధపడి ఉండాలి. బుద్ధి కలిగినటువంటి కన్నికల్లాగా సిద్ధుల్లో మన హృదయాల్లో విశ్వాసం అనేటువంటి నూనె పోసుకుని ప్రభు రాకడ కోసం వధువుని, మరి వధువు సంఘంలో మనం నిలబడి పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి నీ జీవితాన్ని ప్రారంభించి అందరికీ వెలుగుగా ఉండు. నీ దీపాన్ని వెలిగించుకొని అందరికి వెలుగుగా ఉండి మరి కనీసం ఒక్కనైనా ఇద్దరినైనా మార్చడానికి, మారు మనసు రక్షణ పొందడానికి నీ ప్రయత్నం చేయి. ఇలాంటి మదర్ తెరెసా లాంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న జీవితానికి ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు ఏమి కదర్చలేరు. యేసయ్య నామంలో నువ్వు బలశిలివి, జయశిలివి, బలవంతుడివి, శక్తివంతుడివి. కాబట్టి
అన్నిటికంటే శక్తి గల నామాన్ని యేసు నామాన్ని నువ్వు ధరించావు కాబట్టి నిన్ను ఏ శక్తి కూడా జయించలేదు. అలా జీవించాలి. మనం చేసే ప్రతి మంచి పనికి ఆ తల్లి ఆశీస్సులు తప్పక ఉంటాయి. మదర్ తెరేసా ఆశీస్సులు ఉంటాయి. అనగా మనం చేసే ప్రతి మంచి పని నెరవేరాలని మన తరపున ఆ తల్లి క్రీస్తు ప్రభువును వేడుకుంటుందని, కాబట్టి క్రీస్తు ప్రభు మనలను విడువడు ఎడబాయను అంటున్నాడు. కావున ధైర్యంతో ముందుకు సాగుదాం, ధన్య జీవులం అవుదాం. మదర్ తెరేసా ఆశీస్సులతో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రని ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించినందుకు ఎంతో నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను, మరి చాలా ఆనందిస్తున్నాను. నాకు ఇంటి అవకాశాన్ని దేవుడు భగవంతుడు నాకు దయచేసినందుకు నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మరి ఈ సంక్షిప్త జీవిత చరిత్రను నేను ఎంతటితో ముగిస్తున్నాను. తర్వాత మరొకరి యొక్క ఆదర్శ జీవితాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకులకి ఇది అందించగలుగుతాము. నాకు మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ప్రభు సేవలో మనం అందరం కూడా కలిసి ఈ సత్య మరి ఈ విషయాలని అందరికీ పంచుకుందాం, తెలియజేద్దాం. మీ అందరికీ నా వందనాలు, నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.